అవకాశం ఉందా? ఇవాళ కానీ రేపు కానీ వీళ్ళ మధ్యన ఫ్యామిలీ మధ్యన ఈ రోజు ఈ వ్యవహారం రోజు డైలీ సీరియల్ లాగా నడుస్తున్న ఈ ఎపిసోడ్కి ఏమన్నా ఎక్కడన్నా ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపిస్తుందా? పోలీసు రాచకొండ పోలీసులు ఎదుట హాజరైన తర్వాత మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా విష్ణు కావచ్చు, వాళ్ళలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం 5:30కు మీడియా సమావేశం ఏర్పడి అన్ని విషయాలు బయట పెడతానన్న మనోజ్ కామ్గా ఆ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకుండా కేవలం తమ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు మంచు విష్ణు కూడా ఏదైతే ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండడం సహజం, ఖచ్చితంగా తమ కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, తాము అన్ని సమస్యలను త్వరలో పరిష్కరించుకుంటాము, అన్ని సమస్యలు సర్దుమనుగుతాయంటూ కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత తారాస్థాయికి వీరి కుటుంబ సమస్యలు చేరిన నేపథ్యంలో కూడా పోలీసులు రాచకొండ పరిధిలోని జంపల్లి ఉన్నది కాబట్టి రాచకొండ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా నిన్నటి నుండి కూడా భారీ ఎత్తున ఆ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిసారి బౌన్సర్లతోటి వెళ్ళి గొడవలు సృష్టించడం అనేది పోలీసులు సీరియస్గా తీసుకొని వారికి నోటీసులు జారీ చేసి ఈరోజు వారిని రాచకొండ అంటే కమిషనరేట్ పిలిచి కూడా వారితో పోలీసులు మాట్లాడడంతో పాటు వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా ఇరువురు భావించిన అంటే వాళ్ళ మాటల్లో కూడా ఆ విధంగా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మోహన్ బాబు కూడా ప్రస్తుతం మరొక 2 రోజులు కూడా ఏదైతే హాస్పిటల్లో చికిత్స తీసుకోవాలని కూడా వైద్యులు దానికి సంబంధించిన బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో కూడా మరొక 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూసే విధంగా కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ పరిష్కార మార్గాన్ని తీసుకుపోయే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశాల కూడా ఇటు సినీ పెద్దలు కావచ్చు, ఇటు మీడియా ప్రతినిధులను దాడి చేయడం అనేది సీరియస్గా తీసుకున్నారు. మరొక వైపు ఆ మీడియా ప్రతినిధి రంజిత్కి కూడా ఏదైతే 3 చోట్ల ఫ్రాక్చర్ అవడంతో పాటు అతను ప్రాణాపాయ స్థితి నుంచి అంటే బయటపడ్డ పరిస్థితి, ఇప్పటికీ సర్జరీ పూర్తయింది, అతను ఏదో కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్న నేపథ్యంలో కూడా ముక్త కంఠంతో కూడా ఈ దాడిని ఖండించడంతో పాటు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం, అదేవిధంగా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి అయితే ప్రస్తుతం అంటే మనోజ్ మాటల్లో కావచ్చు, విష్ణు మాటల్లో చూసినట్టయితే మాత్రం వాళ్ళ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరువురు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోవైపు ఏంటంటే ఏదైతే ఈ కుటుంబాల్లో తలదూర్చిన వారిని ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే అతను ఈ సీసీ ఫుటేజ్ని, ఈ గొడవలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని మాయం చేసేయడానికి కూడా ఆరోపించిన నేపథ్యంలో కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వినయ్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టు అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, ఇంకొక విషయం చెప్పండి. మీకు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఒక విషయము అంటే బయటికి చెప్పనప్పటికీ ఒక స్థాయిలో మొత్తం విష్ణువుకు సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ ఉమ్మడి ఆస్తిని మోహన్ బాబు పెడుతున్నాడు అనే ఒక అభిప్రాయము గతం నుంచి కూడా నడుస్తోంది. అయితే ఎక్కడ మనోజ్ నేను డబ్బుల కోసం అడుగుతున్నాను ఎక్కడ చెప్పనప్పటికీ ఇవాళ ఒక పెద్ద ప్రాజెక్టు వాళ్ళ మొత్తం చరిత్రలోనే ఫస్ట్ టైము మంచు ఫ్యామిలీ చాలా పెద్ద బడ్జెట్తో ఒక సినిమా తీస్తోంది. కన్నప్ప అనే సినిమా తీసుకొస్తున్నారు. ఆ సినిమాలో ఇక మనోజ్ దాంట్లో పాత్ర లేదు, మనోజ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆ సినిమా వస్తుంది. సినిమా ఏమవుతుంది, ఏం సంగతి, అది డిజాస్టర్ అవుతుందా, నిజంగా ఏమన్నా తెస్తుందా, ఏం సంగతి తెలియదు. కానీ అంటే ఆ సినిమా ఏప్రిల్లో ఏదో రిలీజ్ అని చెప్పి అనుకుంటున్నారు, ఏదో శివరాత్రి టైంలో ఏదో తీద్దామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఆ టైంలోపు ఏం జరుగుతుంది అంటే దాంట్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు కనుక అదేమన్నా అడ్జస్ట్మెంట్ కోసం ఏమన్నా ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు అంటే విష్ణువుకు సంబంధించిన ప్రాజెక్టులకు మోహన్ బాబు డబ్బులు పెట్టడము, ఉమ్మడి ఆస్తి కరిగిపోతుంది అనే ఒక ఆందోళన కూడా ఇతరులు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుందా? మంచు మనోజ్ చెప్పిన దాన్ని బట్టి అయితే నేను తన కుటుంబానికి కోసం అంటే మూవీస్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏ అంశాలకి దానికైనా సరే నేను కష్టపడి గుడ్డులాగా పనిచేశాను, రూపాయి కూడా ఆశించలేదు. కానీ ఇటీవల పరిణామాలు అంటే యూనివర్సిటీ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా శ్రీ విద్యానికేతనకు సంబంధించిన ఏదో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే ఇటీవల ఈ మంచు విష్ణు చేపట్టినటువంటి భారీ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులో భాగంగానే కూడా షూటింగ్ నిమిత్తం దుబాయ్లో కూడా మంచు విష్ణు 2 రోజులు ఉన్నాడు. ఈ గొడవల నేపథ్యంలో కూడా ఆ షూటింగ్ని అర్ధాంతరంగా ముగించుకొని కూడా నిన్న దుబాయ్ నుండి కూడా
మంచు విష్ణు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఈ అంశాలు కూడా ప్రధానంగా కూడా తారస్థాయికి గొడవలు చేరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ తాను ఏ మూవీ చేసినా కూడా స్వకష్టం మీద తాను తన భార్యకు సంబంధించి కష్టం మీదనే తన రెక్కల కష్టంతో కూడా అన్ని తీసుకున్నాం. కానీ ఈ మా కుటుంబానికి సంబంధించిన అంశాల్లో నేను ఎప్పుడు రూపాయి తీసుకోలేదు, నేను సొంతంగానే ఏ ప్రాజెక్టులు చేపట్టాను అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ ఇటీవల కాలంలో కూడా ఈ అంశాలకు మీరు అన్నట్టు ఏదైతే ఈ భారీ ప్రాజెక్టు ఆ సినిమాకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా ఖర్చు పెడుతున్న నేపథ్యంలో కూడా మనోజ్ ఆ విషయంలో కూడా ప్రస్తావించిన క్రమంలో కూడా ఈ గొడవలు పెద్దగా అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మోహన్ బాబు ఏదైతే అంటే మనోజ్ని ఇటీవల అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే మనోజ్ అంటే రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా తనను దూరంగా పెడుతున్నారు, తన భార్యను కూడా దూరంగా పెడుతున్నారు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా అప్పటి నుండి కూడా కొద్ది రోజులు చెన్నైలో ఉన్నాడు మనోజ్ ఫ్యామిలీ తోటి. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి కూడా ఏదైతే మనోజ్ భార్య మౌనిక కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది, ఈయన కూడా వేరే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ తో కూడా ఏదో ప్రాజెక్టులు చేస్తున్నా అంటూ కూడా ఆయన స్పష్టం చెప్పిన నేపథ్యంలో కూడా ఈ క్రమంలో కూడా ఈ అంశాలపై కూడా వారి కుటుంబం మధ్య గొడవలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ అంశాలను బేస్ చేసుకునే కూడా మనోజ్ ఈవినింగ్ అన్ని వివరాలు 5:30కి మీడియా సమావేశాల్లో బయట పెడతారని స్పష్టం చేసిందని చెప్పొచ్చు మనం. రైట్ శ్రీనివాస్, నేను మళ్ళీ వస్తాను ఒకసారి. మళ్ళీ మనం అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, ఇవాళ ఒకటి ఈ వ్యవహారంలో కొంత వారి ఫ్యామిలీలో కొంత ఈ కన్నప్ప సినిమా ఏదైతే భారీ బడ్జెట్